హలో, వెల్కమ్ టు ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈనాడు, ఆంధ్రప్రదేశ్, సాక్షి 3 న్యూస్ పేపర్స్లో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ కవర్ చేద్దాం. 25th డిసెంబర్ మరియు 26th డిసెంబర్ యొక్క కరెంట్ అఫైర్స్ అన్ని ఈ వీడియోలో మనం వీలుని కాడే కవర్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే నిన్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం అనమాట. ఆ రోజున మనం ఎలా జరుపుకుంటామంటే 25th డిసెంబర్ని 25th డిసెంబర్ అనేది క్రిస్మస్. అదేవిధంగా 25th డిసెంబర్ని జాతీయ సుపరిపాలనా దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ సుపరిపాలన దినోత్సవం కారణం, ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు జాతీయ సుపరిపాలన దినోత్సవం అయితే జరుపుకుంటారు అనమాట. వీరిచ్చిన కొటేషన్ ఏంటంటే, ఫేమస్ కొటేషను, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనమాట. వీరికి సంబంధించిన న్యూస్ ఐటమ్ కార్డ్కి ఎక్కువగా స్టాటిక్ జీకే అయితే మనం కవర్ చేసుకోవాలి. స్టాటిక్ జీకే అయితే మనం కవర్ చేసుకునే బిట్టు ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ చేసేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టాటిక్ జీకే వెళ్తే, వీరు అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. మొత్తం 3 టర్మ్స్ 3 సార్లు అయితే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మొదటిసారి 13 రోజులు చేస్తాడు. 13 రోజులు ప్రధానమంత్రిగా విధులైతే నిర్వహిస్తాడు. భారతదేశ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఇతనే అవుతాడు అనమాట. తర్వాత 13 నెలలు చేస్తాడు. రెండోసారి చేసినప్పుడు 13 నెలలు చేస్తాడు. 13వ నెలలో ఏం చేస్తారంటే, వీరి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. ఈ అవిశ్వాస తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు. అవిశ్వాస తీర్మానం పెడితే కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోతాడు. అధికారాన్ని కోల్పోయి తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళి 1999లో నుంచి 2004 వరకు ఏకదాటిగా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా అయితే మళ్ళీ 3వసారిగా విధులైతే నిర్వహిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎన్నిసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు? 1, 2, 3 సార్లు. ఫస్ట్ టైం అయితే 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత 5 సంవత్సరాలు పూర్తి కాలం. అదేవిధంగా భారతదేశ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ఇతనే. తర్వాత వీరి యొక్క కేవలం ఒకే ఒక ఓటు తేడాతో అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి తన పదవికి రాజీనామా చేయాల్సిన వ్యక్తిగా ఎవరిని చరిత్రలో నిలిచిపోయినారు భారతదేశ చరిత్రలో? అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా వీరిచ్చిన నినాదం ఏంది? జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. వీరి యొక్క జన్మదినాన్ని మనం ఏ రోజుగా జరుపుకుంటాము? భారత జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటాము. ఇక్కడ వరకు సరిపోతుంది. అట్లా ఇతని గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గురించి కొంచెం డెప్త్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కరెంట్ పాలిటీలు ఇంపార్టెంట్ అవుతాయి. ఇవన్నీ పోఖ్రాన్లో మొదటిసారి శ్రీమతి ఇందిరాగాంధీ అధ్యక్షతన అణుపరీక్షలు జరుగుతాయి. రెండోసారి భారతదేశ చరిత్రలో 2 సార్లు మన అణుపరీక్షలు జరిగితే, రెండోసారి అంటే 11 మే 1998లో అణుపరీక్షలు అయితే జరుపుతాయి. అణుపరీక్షలు జరిపినప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి. మొదటిదానికి ఇందిరాగాంధీ, రెండవ దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ ఆపరేషన్ పెట్టిన పేరు ఏం పేరంటే ఆపరేషన్ శక్తి. ఇది కూడా అడిగారు, రైల్వే NTPCలో అడిగారు అనమాట ఈ బిట్టు, అందుకని చెప్తున్నాను. రెండవసారి అణుపరీక్షలు జరిపించింది ఎవరి కాలంలో, ఎవరి హయాంలో అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఎన్నో తేదీ? 11 మే 1998. దానికి ఆపరేషన్ పెట్టిన పేరు ఆపరేషన్ శక్తి అనమాట. ఓకే, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో జనరల్ అసెంబ్లీ ఉంటుంది. ఆ జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధానమంత్రి ఎవరు? ఇతనే. హిందీలో ప్రసంగించిన తొలి ప్రధానమంత్రి హోదాలో హిందీలో మాట్లాడిన మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనమాట. ఇవన్నీ వీరికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా భారత ప్రభుత్వం ఇతను చేసిన కృషికి గాను భారత రత్న అవార్డును, పద్మవిభూషణ్ 2 అవార్డ్స్ ఇచ్చి అయితే సత్కరిస్తుంది. ఏపీపీఎస్సీ TSPSC ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతున్నారు అనమాట. ఏపీపీఎస్సీ TSPSC ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ పాయింట్లో ఈ అడిగి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారికి
పొందని అవార్డులు ఏందని అడుగుతారు. దాంట్లో 2 పాయింట్లు ఇస్తారు. మూడోది వచ్చేసి ఇతను సంబంధించిన ఇంకో అవార్డు ఇచ్చేసి ఆప్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. అప్పుడు మనం పొందినవేదో కానీ తెలుసుకుంటే, లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారత ప్రభుత్వం మంజూరు చేసిన అవార్డ్స్ ఏదో మనం తెలుసుకున్నప్పుడే మనం పొందనివి క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇది అటల్ బిహారీ సంబంధించి ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. 3 times ప్రధానమంత్రిగా పనిచేసిన గుర్తుపెట్టేసుకోండి. తర్వాత ఆర్టికల్ వచ్చి 20 ఏళ్ళ క్రితం సునామీ వచ్చింది. సునామీలో ఒక పర్సన్ అయితే తప్పిపోయి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చిక్కాడని చెప్పి సునామీకి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2004 క్రిస్మస్ అంటే 25th నెక్స్ట్ డే ఏమవుతుంది, 26th క్రిస్మస్ తెల్లారిన అంటే నెక్స్ట్ డే ఆఫ్ క్రిస్మస్ రోజున భారతదేశం కని విని ఎరుగని రీతిలో సునామీ వస్తుంది అనమాట. ఆ సునామీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సునామీ ఎప్పుడు వచ్చింది డేట్ గుర్తుపెట్టుకోండి. విపత్తులు లేదా పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో ఈ డేట్స్ కూడా ఇలానే యాడ్ చేస్తారు మీ క్వశ్చన్స్. సునామీ ఏ రోజు వస్తుంది, 26th December 2024. క్రిస్మస్ తెల్లారి ఎందుకు అంటే క్రిస్మస్ అయితే మనకి ఆల్మోస్ట్ అందరికి గుర్తుంటాయి 25th కాబట్టి. ఓకే, యూనివర్సల్ గా నెక్స్ట్ డే ఏ సంవత్సరం 2004. ఇప్పుడు 2024 కదా. తర్వాత ఎగ్జాక్ట్ గా 20 years బ్యాక్ ఇదే రోజునైతే రావడం జరిగింది అనమాట. ఎక్కడొచ్చింది ఆ సునామీ అనేది, ఎక్కడొచ్చిందంటే అండమాన్ నికోబార్ లోని సిమ్యూల్, ఇండోనేషియా సమీపంలో సిమ్యూల్ దీవులో వచ్చింది. అందుకని చెప్పి ఈ సునామీని ఏమంటారంటే సిమ్యూల్ సునామీ అంటారు. లేదా బాక్సింగ్ డే సునామీ అని కూడా అంటారు. బాక్సింగ్ డే సునామీ, ఇదే సునామీకి బాక్సింగ్ డే సునామీ అని కూడా అంటారు. లేదా ఇండియన్ ఓషన్ లో వచ్చింది కాబట్టి ఇండియన్ ఓషన్ సునామీ అని కూడా అంటారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టేసుకోండి. నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంత ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నాను. మీకు ఎక్కడి వరకు అయితే యూజ్ ఉంటుందో అక్కడి వరకు మీరు గుర్తుపెట్టుకుంటారు. సిమ్యూల్ సునామీ ఎందుకంటారు, సిమ్యూల్ ద్వీపంలో, ఇండోనేషియన్ సమీపాన గల సిమ్యూల్ ద్వీపంలో సునామీ సంభవించింది కాబట్టి సిమ్యూల్ సునామీ అంటారు. లేదా బాక్సింగ్ డే రోజున వచ్చింది కాబట్టి బాక్సింగ్ డే సునామీ అంటారు. హిందూ మహాసముద్రంలో వచ్చింది కాబట్టి హిందూ మహాసముద్ర సునామీ లేదా ఇండియన్ ఓషన్ సునామీ అంటారు. ఈ కంటెక్స్ట్ లో సునామీ అనే పదం ఏ భాషా పదం అని చెప్పి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. ఏ భాషా పదం అంటే జపాన్. సునామీ అనే పదం ఏ భాషా పదం, జపాన్ అనే పదం. ఓకే, ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక సునామీలు, ప్రపంచంలో కొన్ని సునామీలు వచ్చినాయి. ఇది 3rd highest సునామీ అనమాట. 9.1తో 3rd highest సునామీ ఉంటుంది. సునామీని కొలిచేటప్పుడు దానికి ఇది రేటింగ్స్ ఇస్తారనమాట. దాంట్లో 9.1తో వచ్చిన సునామీ, భారతదేశం సమీపాన వచ్చిన సునామీ హైయెస్ట్. 9.2తో ఒక సునామీ వస్తుంది. తర్వాత వచ్చి 9.5తో ఒక సునామీ వస్తుంది. అది ఎంతంటే 1960లో చిలీలో వస్తుంది. ఇది వచ్చి 9.2తో 1964 అలస్కాలో వస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక దుష్పరిమాణాన్ని లేదా తీవ్రమైన ఇబ్బందిని, నష్టాన్ని కలిగించిన సునామీల జాబితాలో 2004లో వచ్చిన సునామీ ఎన్నోది అని చెప్పి ఏపీపీఎస్సీ Group 2లో అడిగినరు. అందుకని చెప్పి నేను ఇంత డీటెయిల్ చెప్తున్నాను అనమాట. ఏపీపీఎస్సీ Group 2లో అడిగారు. రేపు ఏదో ఒక ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. పర్యావరణం మరియు విపత్తుల యొక్క సిలబస్ పాయింట్ ఆఫ్ లో ఇది అడిగే అవకాశం ఉందట. 2004లో December 26వ తేదీన వచ్చిన సునామీ ప్రపంచ విపత్తులు ఎన్నో స్థానాన్ని కలిగి ఉంది, 3వ స్థానాన్ని కలిగింది. ఎంత వచ్చింది, 9.1% వచ్చింది. ఈ 9.1 పాయింట్స్ వచ్చినప్పుడు ఏ ఏ దేశాలు దీని యొక్క ఇబ్బందిని లేదా ఛాయని కలిగి ఉన్నాయని అడిగితే భారతదేశం, ఇండోనేషియా మరియు శ్రీలంక అనమాట. మరీ ముఖ్యంగా భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో మరణాలు సంభవించాయి అంటే తమిళనాడులో సంభవించాయి. అత్యధిక నష్టాన్ని సవిచూసింది వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఇదొక చిన్న పాయింట్ ఇక్కడ ఉంది. సునామీకి 20 సంవత్సరాలు అని చెప్పి సునామీకి 20 years అని చెప్పి ఒక పాయింట్ ఉంది కదా, దానికి సంబంధించి నేను స్టాటిక్ అంతా మీకు కవర్ చేస్తాను. ఎవరైనా పర్యావరణం విపత్తులకు సంబంధించిన వాళ్ళు ఉంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఇదంతా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇటీవల కాలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 5 రాష్ట్రాలకి గవర్నర్లను అయితే అపాయింట్ చేశారు. వాటికి ఫస్ట్ వన్ వచ్చేసి
కంబంపాటి హరిబాబు గారు కంబంపాటి హరిబాబు గారు ఎక్కడున్నారంటే ఇంతకుముందు మిజోరాంలో ఉన్నారు. మిజోరాం నుంచి ఈయన ఎక్కడ తీసుకొచ్చారంటే ఒడిస్సాకి తీసుకొచ్చారు. కంబంపాటి హరిబాబు గారిని ఎక్కడ తీసుకొచ్చారు? ఒడిస్సా. 5 మంది కదా. కంబంపాటి హరిబాబు ఒడిస్సాకి గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మిజోరాంలో ఖాళీ ఏర్పడింది కదా. మిజోరాం ఖాళీని ఎవరు భర్తీ చేస్తుంటే వికే సింగ్ గారు. మిజోరాం యొక్క గవర్నర్గా ఇటీవల నియమితులైన వ్యక్తి ఎవరు? వికే సింగ్. 2. తర్వాత వచ్చి మణిపూర్కి గవర్నర్గా ఈ పర్సన్ ఉన్న అజయ్ కుమార్ భల్లా గారు. మణిపూర్కి ఎవరున్నారంటే అజయ్ కుమార్ భల్లా గారు మణిపూర్ యొక్క గవర్నర్గా నియమితులయ్యాడు. కేరళ మరియు బీహార్లో ఆల్రెడీ గవర్నర్స్ ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటు ఇటు మార్చారు అనమాట. కేరళ గవర్నర్గా గతంలో హరీఫ్ మహమ్మద్ ఖాన్ ఉండేవారు. ఆయన ఏం చేశారంటే బీహార్ గవర్నర్గా మార్చారు. తర్వాత బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు ఆయన ఏం చేశారు? కేరళ గవర్నర్గా మార్చారు. ఇటీవల కాలంలో 2 రాష్ట్రాల గవర్నర్లు కేరళ మరియు బీహార్ యొక్క గవర్నర్లను అటు ఇటు మార్చారు. ఓకే. అదేవిధంగా కంబంపాటి హరిబాబును మిజోరాం నుంచి ఒడిశాకి అపాయింట్ చేశారు. తర్వాత మిజోరాం యొక్క గవర్నర్గా కొత్తగా వికే సింగ్ అయితే అపాయింట్ చేశారు అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కరెంట్ అఫైర్స్ ఎవరైతే మంచిగా నేర్చుకుంటారో వాళ్ళకి కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం ఎవ్రీథింగ్ కవర్ అయిపోతాయి. ఫస్ట్ వన్ వచ్చి మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మిజోరాం గవర్నర్ ఎవరు? వికే సింగ్ గారు. సెకండ్ వచ్చేసి మిజోరాం గవర్నర్కి ఇంతకుముందు ఎవరున్నారు? ఆయన కంబంపాటి హరిబాబు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అయితే ఎక్కడికి వచ్చారు? కంబంపాటి హరిబాబు. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి మణిపూర్కి అజయ్ కుమార్ భల్లా. ఫోర్త్ వన్ వచ్చేసి కేరళ. ఫిఫ్త్ వన్ బీహార్. వీరిద్దరు ఏం చేశారు? అటు ఇటు మారారు అనమాట. కేరళకి ప్రజెంట్ గవర్నర్ ఎవరున్నాడు? రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. బీహార్కి ఎవరు వెళ్ళిండు? హరీఫ్ మహమ్మద్ ఖాన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది భారతదేశం యొక్క గవర్నర్లను అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ అవుతుంది ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాసెస్లో మనం దీని గురించి డిస్కస్ చేసినాం. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణ్యన్ గారు అయితే అపాయింట్ అయ్యారు. వీరిని ఎవరు అపాయింట్ చేశారు? ద్రౌపది ముర్ము గారు అపాయింట్ చేశారు. అదేవిధంగా ఇతర సభ్యులుగా ప్రియాంక కనుంగో, డాక్టర్ జస్టిస్ విద్యుత్ రంజన్ షిడింగి గారులను నియమించారు. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా పనిచేసిన జస్టిస్ అరుణ్ మిశ్రా జూన్ 2024 పదవి విరమణ చేయగా ఇప్పటి వరకు విజయభారతి సయాని యాక్టింగ్ చైర్పర్సన్గా ఉంటే వీరి కాలంలో ఫుల్ టైంగా ఎవరు అపాయింట్ చేశారు? సుప్రీంకోర్టు మాజీ. ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా అపాయింట్ అవ్వాల్సిన వ్యక్తి 100% ఏమై ఉండాలి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసి పనిచేసిన అనుభవం ఉండాలి. ఓకే, ఆ కోవలో ఇప్పుడు ప్రజెంట్ 2024లో ఎవరిని అపాయింట్ చేశారు? 2024లో ఎవరిని అపాయింట్ చేశారు? జస్టిస్ వి రామసుబ్రహ్మణ్య. ఈయన తమిళనాడు స్టేట్కి సంబంధించిన వారు. మొట్టమొదటి ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్గా ఎవరున్నారు? రంగనాథ్ మిశ్రా గారు ఉన్నారు. ఓకే, ప్రముఖ సినిమా దర్శకుడు శ్యామ్ బెనగల్ గారు ఇటీవల మరణించారు. దీనికి సంబంధించి కూడా ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసిన వెరీ ఇంపార్టెంట్ ఫెమిలియర్ పర్సనాలిటీ. ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తుల జాబితాల గురించి బిట్గానే ఇద్దాం అనుకుంటే ఖచ్చితంగా వీరిని అడుగుతారు. ఓకే, షూటింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలో రుద్రాంశ పాటిల్ మహారాష్ట్రకు సంబంధించిన ప్లేయరు ప్రపంచ రికార్డును అయితే నెలకొల్పిండు. వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్లో భాగంగా రుద్రాంశ పాటిల్ ప్రపంచ రికార్డుల గతంలో చైనా పేరు మీద షెంగ్ లివోహో పేరు మీద ఉన్న 254.5 మీటర్లను 254.9 మీటర్లతో స్వర్ణాన్ని అయితే గెలుచుకున్నారు. వెరీ ఇంపార్టెంట్. ఏం పేరు? రుద్రాంశ పాటిల్.
తర్వాత మణిపూర్ గవర్నర్, ఇప్పుడు దాకా మనం సాక్షి ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేస్తాం. ఇప్పుడు సాక్షికి వెళ్ళినట్లయితే మణిపూర్ గవర్నర్గా ఆల్రెడీ గవర్నర్ సంబంధించిన 5 మంది అయితే అపాయింట్ చేశారని చెప్పి ఆల్రెడీ పైన డిస్కస్ చేస్తున్నాం మనము. తర్వాత వచ్చి కెన్ బెట్వా ప్రాజెక్టుకు నేడు మోదీ శంకుస్థాపన అనేది ఇచ్చారు. కెన్ బెట్వా నదుల యొక్క అనుసంధాన ప్రాజెక్టుకు మోదీ బుధవారం ఖజురహో వద్ద శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో ఇది మొదటి ప్రాజెక్టు కానుందని అధికారులు తెలిపారు. సుమారు 44,000 కోట్లతో చేపట్టి ఈ ప్రాజెక్టు పూర్తయితే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని 10 జిల్లాలకు చెందిన 44 లక్షల మంది తాగునీరు అందనుంది. అంతేకాకుండా 103 మెగావాట్ల విద్యుత్తు 2,000 గ్రామాల్లో 7.18 లక్షల రైతులు కుటుంబాలు లబ్ధి పొందుతాయని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. అండర్ గ్రౌండ్ ప్రెజరైజ్డ్ పైప్ ఇరిగేషన్ విధానంలో చేపట్టే దేశంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కానీ ఇతనైతే పేర్కొన్నారనమాట. కెన్ బెట్వా నదులు అనేది గంగా నది యొక్క ఉపనదులు. ఇంకా మనం డెప్త్కి వెళ్ళాలంటే గంగా నదికి కుడివైపున కొన్ని ఉపనదులు ఉంటాయి, ఎడమ వైపున ఉపనదులు ఉంటాయి కదా, ఇవి కుడివైపున ఉపనదులు. ఓకే, గంగా నది యొక్క కుడివైపు యొక్క ఉపనదులు ఏవి? కెన్ మరియు బెట్వా. ఈ రెండింటిని అనుసంధానించడం కోసం మోడీ గారు అయితే ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే అది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపాధి హామీ పథకం ఏపీ కూడా అగ్రగామి అని చెప్పి సాక్షిలో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతనాలు పెరగడం లేదని గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖలపై ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. 2023తో పోలిస్తే 2024లో సగటున రోజువారీ వేతనం పెరుగుదలలో అత్యధికంగా నమోదైన రాష్ట్రం గోవా. అక్కడ 10.56% పెరిగి 356కు పెరిగి చేరింది. 10.29% పెరిగి జాబితాలో ఏపీ 300, తెలంగాణ 300 వరుసగా 3-4 స్థానాల్లో నిలిచాయి. 2019-20 నుంచి 2023-24 మధ్య దేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి విడుదల చేసిన నిధులలో సగానికి పైగా 6 రాష్ట్రాలకి వెళ్ళి అందులో ఏపీది 4వ స్థానం. ఏపీది ఎన్నో స్థానం? 4వ స్థానం గుర్తుపెట్టుకుని. మొదటి స్థానం వచ్చి ఉత్తరప్రదేశ్, 2వ స్థానం తమిళనాడు, 3వ స్థానం రాజస్థాన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్ అవుద్ది. అదేవిధంగా MGNREGS పథకం అంటారు దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే వెరీ 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 ఇంపార్టెంట్. MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. MGNREGS ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2005లో స్టార్ట్ చేశారు. 2005లో 5 years ప్లాన్ అని చెప్పింది అనుకో. 2005లో స్టార్ట్ చేశారు. ఇంకా అఫీషియల్గా స్టార్ట్ చేసింది వచ్చి 2 February 2006. పర్టికులర్ డేట్ అడిగితే ఇది 2005లో స్కీమ్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది అనమాట. ఇంకా 100% ఇంకా డెప్త్కి వెళ్ళి ఇంకొక బిట్ అడిగారానికి ఏ 5 years ప్లాన్లో స్టార్ట్ చేశారంటే 11th 5-year ప్లాన్, 11వ పంచవర్ష ప్రణాళికలో స్టార్ట్ చేశారనమాట. అదే దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే రూరల్లో ఉన్న నిరుద్యోగులకి లేదా ఉపాధిని కలిగించే లక్ష్యంతో కనీసం 100 రోజులు, సంవత్సరంలో కనీసం 100 రోజులు పనిని అయితే కల్పించాలనే లక్ష్యంతో స్టార్ట్ చేసిన పథకము MGNREGS పథకం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆలోచన విధానంతోనే మార్పు సాధ్యం అని చెప్పి వికసిత్ భారత్ సాధ్యం అని చెప్పేసి నిన్నైతే నరేంద్ర మోడీ గారు అయితే మీటింగ్ పెట్టినరు. దానికి సంబంధించి సాక్షిలో ఆర్టికల్ అయితే ఇచ్చారనమాట. వికసిత్ భారత్ లక్ష్యం ఎప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పి 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోని మొదటి స్థానం లేదా డెవలప్డ్ కంట్రీగా ఉండాలని చెప్పి దీని యొక్క లక్ష్యం అనమాట. ఓకే, ఆలోచనల ఆర్థికవేత్తలతో చర్చల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన అయితే జరిపారు. దీనికి సంబంధించి ఆర్టికల్ చదివితే భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్గా మార్చే దిశలో ఆలోచన విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. 2025-26 బడ్జెట్ ఆర్థిక పురోగతిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2025-26 బడ్జెట్ను లోక్సభలో సమర్పిస్తుండటంతో ఈ సమావేశం అయితే ప్రారంభించారు అన్నట్టు. తర్వాత కీలక అంశాలపై సూచనలు అయితే చేశారు. దీంట్లో ఉపాధి కల్పన, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులను సమీకరించడం వంటి కొన్ని అంశాలు ఆర్థికవేత్తల పరస్పర చర్చల్లో ప్రధానంగా
చర్చకు వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, యువతలో ఉపాధిని పెంపొందించే వ్యూహాలు వంటి పలు అంశాలపై ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉద్యోగ మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా విద్యా శిక్షణ కార్యక్రమాలు అమలు చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, స్థిరమైన గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక వృద్ధిని పెంచడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పురోగతిపై ఆర్థికవేత్తలు సూచనలు, సలహాలు అందించారు. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులో తీసుకురావడం, ఎగుమతులపై పెంపు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై కూడా ఆర్థికవేత్తలు కీలక సూచనలు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ గారు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు ఎవరైనా ఇతను ఇక్కడ నేను రౌండ్ చేస్తా ఉన్నాను చూడండి. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు? సుమన్ బేరీ గారు. నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. ముఖ్య సలహాదారు అనంత నాగేశ్వరన్, సుజిత్ బల్లా గారు, డికే జోషి వంటి వారు ప్రముఖ ఆర్థికవేత్తలు సమావేశానికి హాజరయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అని ఇచ్చారు కానీ నీతి ఆయోగ్ చైర్మన్ అని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ప్రధానమంత్రి గారే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. ప్రస్తుతానికి ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు అన్నట్టు. తర్వాత జల విలయానికి 20 ఏళ్ళు అని చెప్పారు. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎప్పుడు 26 డిసెంబర్ డేట్ ఇంపార్టెంట్. 26 డిసెంబర్ 2004 ప్రపంచంలోనే 3వ అతిపెద్ద లేదా అతి ప్రమాదకరమైన జల విలయం అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది? ఇండోనేషియాలో ఎక్కడ వచ్చింది చెప్పండి? సిమ్యూల్ దీవులో వచ్చింది. సిమ్యూల్ దీవులో నుంచి. దానికి సంబంధించిన అయితే పూర్తి ఆర్టికల్ ఏదో ఇచ్చారు, మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇండియా సిమెంట్స్ ఎండీగా వైదొలికిన శ్రీనివాసన్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే ఇండియా సిమెంట్స్ ని అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది కదా, ఇండియాస్ నెంబర్ 1 సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ ని టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి అడుగుతూ ఉంటారు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి అడుగుతారు. ఏమని అడుగుతారు? ఇటీవల కాలంలో ఏ సంస్థ ఇండియా సిమెంట్స్ ను ఏ సంస్థనైతే ఆధీనం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగింది అనమాట. ఇది ఏం పేరు? దాని పేరు అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ ఎవరు తీసుకున్నారు? ఇండియా సిమెంట్స్ తీసుకున్నారు. ఆ క్రమంలో ఆల్రెడీ ఇండియా సిమెంట్స్ ఎండీగా ఉన్న శ్రీనివాసన్ అని ఉన్నారు కదా, ఈ శ్రీనివాసన్ ఆయన అయితే వెనక్కి వచ్చేసారు అనమాట, రాజీనామా చేశారు అన్నట్టు. అది జీడిపి వృద్ధి 6.5% అని చెప్పేసి ఈవై అంచనా వేసింది. 2024-25 సంవత్సరానికి ఈవై అంచనా వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో 6.5 వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఈవై వెల్లడించింది. ప్రైవేట్ వినియోగ వ్యయం, స్థూల స్థిర మూలధన నిర్మాణం ఊహించిన దానికంటే తక్కువగా పెరగడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7% త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4% పరిమితమైందని తెలిపింది. ఏప్రిల్-జూన్లో వృద్ధి రేటు 6.7%గా నమోదైన సంగతి తెలిసిందే. 2024-25లో తొలి ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయంలో 15.4% క్షీణత నమోదైంది. 2024 అక్టోబర్లోనూ ఇది కొనసాగి 8.4% క్షీణత నమోదవుతుందని పేర్కొంది. భారత వాస్తవిక జీడిపి రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 2024-25లో 6.5%గా నమోదు కావచ్చని ఈవై ఎకానమీ వాచ్ 2024 డిసెంబర్ నివేదిక అంచనా వేసింది. 2019 జాతీయ మౌలిక సదుపాయాల పథకాన్ని 2030 వరకు కొనసాగించాలని ఈవై నివేదిక తెలిపింది. రహదారులు, స్మార్ట్ నగరాలు, రైల్వేలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం వంటి ప్రాధాన్యత రంగాలకు సవరించిన లక్ష్యాలతో ముందుకు రావాలని సూచించింది. దేశ నామమాత్రపు జీడిపిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు 60% మించకూడదని, రెండింటి వాటా చెరో 30% వరకు ఉండొచ్చని నివేదిక తెలిపింది. ఇలాంటి క్వశ్చన్స్ అని రేపు గ్రూప్ 2 ఎకానమీలో ఇలా అడుగుతారు అనమాట. ఒక సైడు ఆర్బీఐ, ఏడీబీ, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ అని ఇచ్చేస్తారు. రెండో సైడ్ వాళ్ళు ఎస్టిమేట్ చేసిన నెంబర్ ఫిగర్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. అదేవిధంగా ఈవై ఉంది కదా, ఈవై ఎకానమీ వాచ్ ఎంత ఇచ్చింది చెప్పండి? 6.5 అని ఈరోజు న్యూస్లో చూసాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆర్బీఐ ఇచ్చింది, ఏడీబీ ఇచ్చింది, వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది, ఐఎంఎఫ్ ఇచ్చింది, మూడీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఇచ్చింది. అలా చాలా సంస్థలు అయితే ఇస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారు అనమాట. ఫర్ గ్లాన్స్ నాకు కొన్ని గుర్తున్న వారికి చెప్తాను. ఆర్బీఐ వచ్చి 2025-26 సంవత్సరానికి భారతదేశం యొక్క 2025-26 సంవత్సరానికి ఆర్బీఐ యొక్క జీడిపి ఫోర్కాస్ట్ ఎంత ఉందని అడిగితే ఒక దగ్గర రాసేసుకుని ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి దీని గురించి కూడా క్లియర్ చేసేద్దాం. ఓకే, ఆర్బీఐ 2025-26 జీడిపి ఫోర్కాస్ట్ ఎంత ఇచ్చిందంటే
7.2 ఇచ్చింది. 7.2%. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క అభివృద్ధి లేదా వృద్ధి 7.2% ఉంటుంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్ అనమాట. ఎవరు, ఏ సంస్థ ఎస్టిమేషన్ ప్రకారం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టిమేషన్ ప్రకారం. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్, WB అని ఇస్తాను. WB అంటే వరల్డ్ బ్యాంక్ 7% ఉంటుందని చెప్పింది అనమాట. అదేవిధంగా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 7% ఉంటుందని చెప్పింది అనమాట. అదేవిధంగా S&P 6.8% ఉండొచ్చు అని చెప్పింది. మూడీస్ 6.6% ఉంటుందని చెప్పింది. ఓకే, ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్ మనీలాలో ఉంది కదా, అది 7% ఉండొచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఈరోజు మన న్యూస్లో S&P ఎంత చెప్పింది, EY ఎంత చెప్పింది చెప్పండి? 6.5% చెప్పింది అనమాట. ఎక్కడ ఉంది ఇది? ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎకానమీ, కరెంట్ అఫైర్లు ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈనాడులో ఇచ్చారు, అవి కూడా చూద్దాం మనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్మయోగి సప్తాహను ఎప్పుడు ప్రారంభించారు? దీనిని నేషనల్ లెర్నింగ్ వీక్ గా కూడా పిలుస్తారంట. న్యూఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మోదీ కార్యక్రమాన్ని అక్టోబర్ 19, 2024 స్టార్ట్ చేశారు. కర్మయోగి సప్తాహను. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ తన మొదటి అంతర్జాతీయ పరిశోధన కేంద్రాన్ని ఏ నగరంలో 2025 నాటికి ప్రారంభించాలని నిర్ణయించింది? అక్కడ దుబాయ్లో ఉంది. దుబాయ్ అనేది అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకుంటే. ఏ యూనివర్సిటీ? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, దుబాయ్లో. ఓకే, 50 అంతర్జాతీయ గోల్ సాధించిన తొలి భారతీయ ఫుట్బాల్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన క్రీడాకారిణి ఎవరు? మణిపూర్ పోలీసు భారత జాతీయ జట్టులో ఈమె ప్రాతినిధ్యం వహించింది. జట్టులో ఫార్వర్డ్ క్రీడాకారిణి అయిన ఈమె బాట్ మండులో పాకిస్తాన్తో జరిగిన స్టాఫ్ మహిళల ఛాంపియన్షిప్లో తన 50వ అంతర్జాతీయ గోల్ను సాధించింది. ఆమె పేరు నగామ్గోమ్ బాలాదేవి గారు. ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ 2024 వార్షిక నివేదిక ప్రకారం ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్లో తొలి 5 స్థానాల్లో వరుసగా నిలిచే దేశాలు ఏవి? 165 దేశాలతో ఈ నివేదికను రూపొందిస్తే భారత్ 84వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో హాంకాంగ్, 2వ స్థానంలో సింగపూర్, 3వ స్థానంలో స్విట్జర్లాండ్, 4 న్యూజిలాండ్, 5 అమెరికా ఉంది. భారతదేశ స్థానం ఎంత? 84వ స్థానం. రేపు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళకి 100% రాబోయే అవకాశం బిట్టిది అవుతుంది అనమాట, నా ఎస్టిమేషన్ ప్రకారం. అమెరికా యొక్క జాతీయ పక్షిగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన పక్షి ఇది బాల్డ్ ఈగల్. అగ్రరాజ్యం అమెరికా అధికారం శక్తికి 242 ఏళ్లుగా ప్రతీకగా నిలుస్తున్న బాల్డ్ ఈగల్ బట్టతల గద్ద లేదా బట్టతల డేగ, తల నుంచి మెడ వరకు తెల్లగా ఉండే పక్షి కావడంతో దాన్ని అలా వ్యవహరిస్తారు. ఆ దేశ జాతీయ పక్షిగా అధికారికంగా అవతరించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆమోదం తెలిపారు. అమెరికా అధికారిక గుర్తుపై బాల్డ్ ఈగల్ చిత్రాన్ని 1782 నుంచి వినియోగిస్తున్నారు. ఆ ఏడాది నుంచే బాల్డ్ ఈగల్ను అమెరికా అధికార చిహ్నంగా గుర్తించింది. అప్పటి నుంచి ఈ చిహ్నం అధికారిక పత్రాలు, అధ్యక్ష పతాకం, కరెన్సీలపై ప్రతిబింబిస్తుంది. అయితే ఆ పక్షిని ఇప్పటి వరకు అధికారికంగా జాతీయ పక్షిగా ప్రకటించారు. తాజాగా అధ్యక్షుడు ఆమోద ముద్రతో బాల్డ్ ఈగల్ అమెరికా యొక్క జాతీయ పక్షిగా గుర్తింపు పొంది. ఈ పక్షి ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. అమెరికా యొక్క జాతీయ పక్షి ఏంది? ఫస్ట్ క్వశ్చన్ సింగిల్ 1-లైనర్ క్వశ్చన్స్ అడుగుతారు. వీటికి ట్విస్ట్ చేయడానికి లేదా స్టేట్మెంట్ బేస్లో ఇవ్వడానికి అవకాశం లేని ప్రశ్నలు ఇలాంటివి కానీ మీరు పట్టినట్లయితే 100% మీరు బిట్టు పెట్టుకుని బయటకు వచ్చేయచ్చు. ఓకే, అమెరికా యొక్క జాతీయ పక్షిగా వార్తలు నిలిచిన పక్షి ఏంది? బాల్డ్ ఈగల్. అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్ DC. అమెరికాలో అధికారంలో లేదా చలామణిలో కరెన్సీ డాలర్. మడ అడవుల్లో ఏపీ అధికంగా పెరిగాయి అనమాట. మడ అడవులకు సంబంధించి మడ అడవులను ఇంగ్లీష్లో ఏమంటారంటే మ్యాంగ్రూవ్స్ అంటారు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. ఓకే, ప్రపంచం మొత్తంలో అత్యధికంగా మడ అడవులు ఏ దేశంలో ఉన్నాయని చెప్పేసి ఆప్షన్ 1 ఇండియా ఇచ్చారు, ఆప్షన్ 2 శ్రీలంక ఇచ్చారు, ఆప్షన్ 3 నైజీరియా, ఆప్షన్ 4 వచ్చేసి ఇండోనేషియా ఇచ్చారు. ఒక ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మెయిన్స్లో సేమ్ ఇదే. ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్ అడిగానో అదే క్వశ్చన్ అడిగారు. మడ అడవుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అత్యధిక స్థానాన్ని లేదా అత్యధిక శాతాన్ని పొందిన
దేశం ఏది అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఇండియా, సెకండ్ ఆప్షన్ శ్రీలంక, థర్డ్ ఆప్షన్ నైజీరియా, ఫోర్త్ ఆప్షన్ ఇండోనేషియా ఇచ్చారు. దానికి ఆన్సర్ మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే గుర్తుపెట్టుకొని దానికి ఆన్సర్ వచ్చేసి ఇండియా కాదు, ఇండోనేషియా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయింది. అందరం మేమందరం ఏం చేసినాం అంటే ఇండియా పెట్టేసి వచ్చేసాం. ఓకే, కాకపోతే రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇండోనేషియా అనమాట. ఓకే, ఇప్పుడు మన ఆర్టికల్కి వెళ్దాం. మడ అడవులు తీర ప్రాంతాలు కోతకు గురి కాకుండా కాపాడే సహజమైన రక్షణ గోడలు లాంటివి, అంతేకాకుండా జీవ వైవిధ్యానికి కూడా ఆలంబన. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎవ్రీ 2 yearsకి ఇస్తుంది. ఓకే, ఇండియా రిపోర్ట్ ప్రకారం దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4991.68 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ విస్తీర్ణంలో 0.15%. 2021తో పోలిస్తే దేశంలో మడ అడవులు 7.43 చదరపు కిలోమీటర్లు తగ్గాయి. దేశంలో మడ అడవులు ఉన్న రాష్ట్రాలు 12. ఎన్ని రాష్ట్రాలు, ఇది కూడా ఇంపార్టెంట్ అవుద్ది. 12 రాష్ట్రాల్లో మడ అడవులు ఉన్నాయి. అందులోనూ 2021తో పోలిస్తే అత్యధిక పెరుగుదల నమోదు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకి కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. మడ అడవులు మ్యాంగ్రూవ్స్ విస్తీర్ణంలో అత్యధిక పెరుగుదలని వృద్ధి చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అత్యధిక తగ్గుదల నమోదైన రాష్ట్రం గుజరాత్. 2021లో ఏపీలో 408.42 చదరపు కిలోమీటర్లు ఉంటే 2023లో 421.43 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఏపీలో అత్యధిక పెరుగుదల నమోదు చేసిన జిల్లా కృష్ణా జిల్లా. దేశంలో మడ అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఓకే, ఇది 2021 నుంచి 2023కి మ్యాంగ్రూవ్స్ ఇంప్రూవ్మెంట్లో రిపోర్ట్ అనమాట. మడ అడవులో విస్తీర్ణం పెరుగుదల రిపోర్ట్ ఇది. అలా కాకుండా మొత్తం ఓవరాల్గా ఈ రిపోర్ట్ కాకుండా మొత్తం ఇప్పటి వరకు ఓవరాల్గా హైయెస్ట్ ఎక్కడ ఉందంటే మడ అడవులు ఎక్కువ విస్తీర్ణం ఏ రాష్ట్రంలో ఉండే పశ్చిమ బెంగాల్ ఎక్కడ ఏ రూపంలో ఉన్నాయి? సుందర్బనాస్ ప్రపంచంలోనే అత్యధిక మడ అడవులు ఎక్కడ విస్తరించినాయంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ దగ్గర గల సుందర్బనాస్లో ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఈ విస్తీర్ణంలో 2021-23లో అత్యధికంగా మడ అడవులు పెరిగిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని, పశ్చిమ బెంగాల్ 2వ స్థానాన్ని, గుజరాత్ 3వ స్థానాన్ని కలిగి ఉంది. అండమాన్ నికోబార్ దీవులు, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటకలో తర్వాత స్థానాల్లో ఉన్నాయన్నమాట. ఓకే, మడ అడవుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఏ దేశం ఉంది చెప్పండి? ఇండోనేషియా ఉంది. రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఉంది. ఓకే, మడ అడవుల విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? ఫస్ట్ ఇండోనేషియా ఉందని చెప్పారు. ఇండోనేషియా ప్రపంచంలో మడ అడవుల విస్తీర్ణంలో తొలి స్థానంలో కలిగిన దేశం ఇండోనేషియా తొలి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో నైజీరియా ఉంది. 3వ స్థానంలో బ్రెజిల్ ఉంది. 4వ స్థానంలో ఉంది భారత్. ఓకే, క్వశ్చన్ ఈ విధంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి భారతదేశం ప్రపంచ మడ అడవుల విస్తీర్ణంలో ఎన్నో శాతాన్ని కలిగి ఉందని చెప్పి ఈ విధంగా క్వశ్చన్ ట్విస్ట్ చేసిన అనుకోండి, అప్పుడు మీరు 4వ స్థానం అని పెట్టాలి. భారత్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏందని అడిగితే పశ్చిమ బెంగాల్ అని పెట్టాలి, వెస్ట్ బెంగాల్ అని పెట్టాలి. అదేవిధంగా 2021 నుంచి 2023 రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా ఉత్పాదకతను లేదా విస్తీర్ణాన్ని పెరిగిన రాష్ట్రంలో జాబితాలో తొలి స్థానంలో ఏదని అడిగితే ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని మనం పెట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రెవెన్యూ కార్యదర్శిగా అరుణీష్ చావ్లా గారు ఉన్నారు. ఇంతకు ముందు ఉన్న రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గారు ఏం చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా 26th గవర్నర్గా అపాయింట్ అయ్యారు కదా. ఆ క్రమంలో ఇక్కడ ఖాళీ ఏర్పడింది, రెవెన్యూ సెక్రటరీలో ఖాళీ ఏర్పడింది కదా. ఆ ఖాళీని వీరి చేత పూరించారు. ఎవరి చేత? అరుణీష్ చావ్లా గారి చేత. ఇప్పుడు మన ఆర్టికల్ చదువుదాం. సీనియర్ అధికారి అరుణీష్ చావ్లా కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం కొన్ని కీలకమైన బదిలీలు చేసింది. ఫార్మాస్యూటికల్ కార్యదర్శిగా ఉన్న అరుణీష్ చావ్లాను రెవెన్యూ శాఖకు మారుస్తున్నట్లు సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ ప్రధాన కార్యదర్శి వినీత్ జోషిని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నిలిచారు. టెక్స్టైల్ కార్యదర్శిగా ఉన్న రచనా షాను సిబ్బంది వ్యవహారాలు శిక్షణా శాఖ కార్యదర్శిగా నియమించారు. ఇక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఇది అరుణీష్ చావ్లా. ఈరోజు మనం గవర్నర్స్ అపాయింట్మెంట్ చూసాం. 5 రాష్ట్రాలకు గవర్నర్లు అపాయింట్ అయినరు. అదేవిధంగా రెవెన్యూ సెక్రటరీ కూడా అపాయింట్ అయ్యారు. ఓకే,
రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఇది. అన్నీ ఒకటేసారి చదివినట్లయితే మనం ఏం చేస్తాం అంటే కన్ఫ్యూజ్ అవుతాం. అలా కాకుండా రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ చదువుకుంటా ఉంటే ఇట్ విల్ బి ఫెచ్చింగ్ 1 more అడిషనల్ మార్క్ అవుద్ది. మనకి ఒక మార్కు మిగతా వాళ్ళకి అప్పటికప్పుడే బట్టి చదివేట వాళ్ళకి మనకి ఒక అడిషనల్ మార్క్ అయితే అక్కడ ఏర్పడుతుంది అనమాట. కొత్తగా 10,000 కోఆపరేటివ్ సొసైటీలు అని చెప్పేసి లాస్ట్ స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ మనం చదువుకునేసి మనం కన్క్లూడ్ చేసుకుందాం ఈ వీడియోని. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 10,000 బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కోఆపరేటివ్ సొసైటీలు ఎంపీఏసిఎస్లు ఏర్పడ్డాయి. కేంద్ర హోం మరియు సహకార శాఖల మంత్రి అమిత్ షా వీటిని ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్ల కాలంలో 2 లక్షల ఎంపీఏసిఎస్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, పంచాయతీ స్థాయిలో కోఆపరేటివ్ సొసైటీలు సమర్థవంతంగా పనిచేస్తే తప్పించి వీటి ద్వారా ఆశించినంత సంపద సాధ్యపడదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సహకార రంగంలో డిజిటలైజేషన్ ప్రాంతాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికీ అన్ని ఏపీఏసిఎస్ లను కంప్యూటరీకరించి వాటిని అనుసంధానించినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సొసైటీలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, మైక్రో ఏటీఎంలు, రూపాయి కిసాన్ కార్డులను ఈ సందర్భంగా అందించారు. ఇవి ఈ రోజు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. మిస్లేనియస్ ఏమైనా ఉంటే రేపు క్లాస్లో అయితే చూద్దాము.